హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎప్పుడులానే ఇంకా బయట ఏడిసాం ఈరోజు కూడా. ప్రస్తుతానికి అయితే ఇదైతే దోహా ఖత్తర్ అయితే మొత్తం అంతా కనిపిస్తుంది అనమాట. సముద్రం పక్కన తీసుకొచ్చి పడేశారు మమ్మల్ని అయితే. చలిగాలి మాత్రం బీభత్సంగా ఉందన్నమాట, మామూలుగా లేదు. ఇవన్నీ కోలగుళ్ళు ఏంటనుకుంటున్నారా? నేను కూడా షాక్ అయినా, ఎందుకు కోలగుళ్ళే ఉన్నాయని. కానీ అది కోలగుళ్ళు కాదండి, రెస్టారెంట్ అది సముద్రం పక్కన. అదైతే కూర్చుని తినడానికి అనమాట, స్పెషల్గా అనమాట. అరబీ వాళ్ళకి చాలా బాగుంది. లోపలైతే చేర్చేసారు. నేను దగ్గరికి వెళ్ళి అయితే వీడియో తీయలేదు, దూరంగానే ఉండి వీడియో తీశాను. సముద్రం బాగుందనమాట. ఇది లైటింగ్ మాత్రం విభత్సంగా బాగుంది. అక్కడ హోటల్ దగ్గర అయితే మాత్రం చాలా బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. అందుకని చెప్పి వీడియో తీశాను. ఎక్కువ లెంత్ వీడియో కాదులేండి, ఏమీ అనుకోద్దు. ఎందుకంటే ఈ చీకట్లో వీడియోలు ఏంటారు బాబు మాకు అనుకుంటున్నారా? అలా ఏమో అనుకోద్దు, అందుకని తక్కువ వీడియో తీశాను అనమాట. ఇదైతే సముద్రం పక్కన అనమాట. 3 అవర్స్ అలా ఉన్నామండి. చలిగాలి మాత్రం బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. అది కానీ బోట్లు కూడా వెళ్తున్నాయి కానీ ఏం కనిపించట్లేదు. ఆ బ్లాక్గా ఉన్నదంతా వాటర్ అనమాట. అలా తిరిగేసిన తర్వాత సముద్రం పక్కన అయితే 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నామండి. చలిగాలి బీభత్సంగా వచ్చింది, జలుబు కూడా చేసిందన్నమాట చలిగాలికి నాకైతే. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇటు కొంచెం సైడు పిల్లలు ఆడుకునే పార్క్ ఉందండి. ఇట్లా ఏమొచ్చి తెలియదండి, మన ఇండియాలో కూడా ఉంటాయి, పేరైతే తెలియదు. చెట్లు అయితేని ఏవో చెట్లు అంటారు, పసుపు పూలు కాతాయి కదా, పసుపుగా ఉంటాయి కదా కాయలు, అయ్యి అనమాట. అందుకని వీడియో తీశాను కొంచెం. ఇవి వచ్చేసి అయితే పిల్లలు ఆడుకుని అనమాట. ఈ ప్లేస్ ఎక్కడో అయితే మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి, నాకైతే తెలీదు. నేమైతే నేను అడగలేదు, ఎందుకంటే చలిగాల్లో ఉండి ఉండి నాకు అప్పటికి వీడియో తీయాలనిపించలేదు. కానీ వెళ్ళాను కదా, కంపల్సరీ వీడియో తీయాలని తీశాను అనమాట. ఇక్కడైతే మా ఊళ్ళు కాసేపు ఆడారు మా ఇంట్లో పిల్లలు, అంతేమీ బాగాలేదులేండి. కొంతసేపు ఆడిన తర్వాత ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి అయితే వచ్చాం. ఇదైతే మ్యాక్సిమం ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇది వచ్చేసి అయితే సూక్వాగప్ అండి. చూసారా, నా ఫేవరెట్ ఉందన్నమాట ఇక్కడ, అందుకని తెచ్చేసాను. కుందేళ్ళు అనమాట. కుందేళ్ళు, పెట్లో, పాములు మొత్తం అన్నీ అమ్ముతారంటండి బాబు ఇక్కడైతేని. సూక్వాగప్ అంటారనమాట దీన్ని. నాకు కూడా తెలియదండి, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాను నేమ్ అయితేని. నేను ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి అయితే. బాతు పిల్లలు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళ ఇంట్లో అయితే పెట్టలు 2 ఉండేయండి, అవి చచ్చిపోయినాయి. అవి కొనుక్కోవడానికి కానీ వచ్చారు, కానీ వీళ్ళకి నచ్చలేదు, మరి ఏమేమి తెలియదు, కానీ తీసుకోలేదు. కానీ ఎక్కువ టైం అయితే ఉండలేదు, ఒక 20 మినిట్స్ అలా ఉన్నారు. తర్వాత అయితే మళ్ళీ తిరిగి వచ్చేసారన్నమాట. ఇక్కడైతే ఈ ప్లేస్లో మాత్రం కొంచెం కుందేళ్ళు అవన్నీ ఉన్నాయని చెప్పేసి కొంచెం చిన్న వీడియో తీసాను, అంటే ఎక్కువగా అయితే తీయలేదు. ఇవన్నీ నీసు కొంపు అండి బాబు, చాలా దారుణమైన వాసన అనమాట. అసలు తలకాయ పోటు కూడా ఇచ్చింది ఆ స్మెల్కి అయితేని. ఎందుకంటే ఇవన్నీ పెట్లో అన్నిటిగా అన్నీ అనమాట. అందుకని అదే వీడియో చిన్న క్లిప్ ఉంటే అది దీంట్లో యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే నేను లెంత్ వీడియో తీయలేదు కదా పార్క్ దగ్గర, అందుకని చెప్పేసి దీంట్లో కలిపిన. ఇది వచ్చేసి అయితే సూక్వాగప్ అనమాట. సూక్వాగప్ వీడియో అంత లెంత్కి తీయడానికి ఏమీ లేదులేండి, ఎందుకంటే జనం బీభత్సంగా ఉన్నారు. అంత వీడియో తీసి అంత కూడా లేదు అక్కడ. అందులోకి ఆ స్మెల్కి కూడా కొంచెం నాకు ఎందుకో కళ్ళు తిరిగినట్టు అనిపించింది, అందుకే నేను ఎక్కువగా తీయలేదు. సూక్వాగప్ దగ్గర అయితే మాత్రం ఇది బయట సైడ్ అండి. లోపల సైడ్ అయితే మొత్తం గోల్డ్ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట లోపలైతే. ఇది వచ్చేసి అయితే బయట అనమాట. ఈ మసీద్ వచ్చేసి అయితే ఫేమస్ కదా, ఆల్రెడీ తెలిసి ఉంటుంది చాలామందికి, బయట మసీద్ అనమాట. ఇదంతా మొత్తం గ్రౌండ్ అండి, మామూలుగా వాకింగ్ చేసుకోవడానికి, తిరగడానికి. బయట పక్క అంతా గ్రౌండ్. మా వాళ్ళు ఇంకెక్కడుంటే చూతుంది, సైకిల్ ఎక్కడమే కదా, ఎక్కారు, కాసేపు తిరిగారు. అయిపోయిన తర్వాత ఇవి వచ్చేసి అయితే నాసి పువ్వులు అందరూ తెలిసినాయి కదా, పువ్వులు పెచ్చ కాబట్టి చీకట్లో అయినా కానీ వీడియో తీసాను అనమాట, బాగుందని చెప్పేసి. ఫైనల్గా అయితే అన్నీ అయిపోయిన తర్వాత పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం, మన ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇది వచ్చేసి అయితే ఇంకా బయట ఏరియా అనమాట, పార్క్ బయట అండి ఇదంతా మొత్తం. ఇదంతా పార్కింగ్ అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి మధ్య దారిలో మన ఇండియా రెస్టారెంట్ వచ్చిందన్నమాట. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిన దగ్గరే ఫుడ్ తీసుకుని ఊరగాలంటుంది, ఇంకా ఇండియా రెస్టారెంట్ తీసుకెళ్దామని అనుకున్నట్టున్నారు వాళ్ళిద్దరు, మేడం వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరు. ఇంకా ఇండియా రెస్టారెంట్కి తీసుకెళ్ళారన్నమాట. ఇది వచ్చేసి అంటే పార్కు. ఇంకా బయలుదేరిపోయి ఇంకా పార్కింగ్లోకి వచ్చేసాం రెస్టారెంట్కి వెళ్ళడానికి. అక్కడైతే కాఫీ ఏదో తాగామండి పార్క్ దగ్గర. చాలాసేపు 2 అవర్స్ 3 అవర్స్ ఉన్నాం కదా.
చలిగాలి అయితే స్వచ్ఛమైన చలిగాలండి. అందులో సముద్రం వారం కదా, అదిగోండి ఫైనల్గా అయితే వచ్చేసాం. వీడియో అయితే నేను ఫుడ్ పెట్టుకున్నప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా, కానీ తీయలేకపోయినా, కానీ లాస్ట్లో అయితే వీడియో తీసాను రెస్టారెంట్ అయితేని. ఫుడ్ అయితే మనకు నచ్చింది ఏదైనా తినొచ్చు అనమాట, ఏదైనా పెట్టుకుని తీసుకొచ్చంట. ఇందాకైతే నేను వీడియో ఫుడ్ తీసుకునేటప్పుడు అయితే ఇవన్నీ మూతలు ఓపెన్ చేసి ఉన్నాయండి, తర్వాత అయితే క్లోజ్ చేశారు మొత్తం అన్నీ. ఇదిగోండి మన ఇండియా మొత్తం బిర్యానీ, మటన్, మొత్తం ఫిష్, మొత్తం అన్నీ బటర్ చికెన్ మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట, ఏ టు జెడ్ అనమాట. స్వీట్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసి అయితే సలాతాలు అనమాట. మనకు నచ్చింది అయితే పెట్టుకుని తినొచ్చు. నేనైతే ఇండియన్ బిర్యానీ టేస్ట్ అయితే చూశాను, బాగానే ఉంది. అంత స్పైసీ ఏం లేదండి, పర్లేదు, కొంచెం బాగానే ఉంది, తినొచ్చు అనమాట. ఇది వచ్చేసి మొత్తం రెస్టారెంట్ లోపలండి. అంతగానే ఎవరు లేరండి, కొంచెం తక్కువ ఉన్నారు, అంత ఎక్కువేమి ఎవరు లేరు. ఇదిగోండి స్టార్ ఆఫ్ ఇండియన్ అని ఉందండి బయట రెస్టారెంట్ నేమ్ వచ్చేసి అయితే. పర్లేదండి, బిర్యానీ అయితే పర్లేదు, అన్నీ బిర్యానీ ఏముందండి, అన్నీ బాగానే ఉన్నాయి, అంత స్పైసీ అయితే ఏమి లేవు. ఇది వచ్చేసి అయితే దోహా ఖత్తర్ అనమాట, ఆల్రెడీ తెలిసిందే కదా. ఇది వచ్చేసి అయితే ఫంక్షన్ హాల్ అనమాట, అదే మ్యారేజ్ చేస్తారు కదండి అది. ఆల్రెడీ ఒక వీడియోలో కూడా నేను ఈ ఫంక్షన్ హాల్ వీడియో పెట్టాను, మా మేడం వాళ్ళ కూతురుది ఈ ఫంక్షన్ హాల్లోని మ్యారేజ్ అయ్యిందని. ఆల్రెడీ ఈ రోజైతే చాలా లైటింగ్ ఫుల్గా ఉందండి, చాలా బాగా పడింది అనమాట. ఆల్రెడీ మ్యారేజ్ జరుగుతుంది అందులో, అందుకని చెప్పి బాగుందని చిన్న ముక్క వీడియో తీశాను. ఈ రోడ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఈ రోడ్లో అయితే నాకు నా ఫేవరెట్ అయితే ఈ లైట్లు అండి, చాలా బాగుంటాయి. అంటే ఆకు టైపులో వచ్చి అందులో నుంచి లైట్ వస్తుందండి, సేమ్ మన ఈ ఖర్జూరం ఆకులు ఉంటాయి కదా, ఆ టైప్ లైటింగ్ అనమాట. చాలా బాగుంటుంది, నాకు నచ్చుతుందండి ఆ రోడ్లో ఆ లైటింగ్, అది నచ్చుతుంది. ఇదైతే దోహా ఖత్తర్ మొత్తం ఆల్రెడీ తెలుసు కదా. ఈ రోడ్డు ఈ లైట్లు చూస్తేనే అర్థమైపోతుందండి చాలామందికి ఈ ప్లేస్ వచ్చేసి అయితేని. ఫైనల్గా అయితే మన ఇండియన్ రెస్టారెంట్ కూడా వెళ్ళాము, తిన్నాము, ఇంకా తిరిగైతే రిటర్న్ బయలుదేరిపోయాము ఇంకా. ఎందుకంటే మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి, మార్నింగ్ స్కూల్ ఉన్నా కానీ 11 o'clock దాకా అయితే ఉంచారు, 11 o'clock దాకా తిరిగారు. 5:30 అలా వెళ్ళారంటే అప్పటి నుంచి 11 దాకా తిరిగారు. తిరిగిన తర్వాత అయితే ఇంకా తినేసి అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరినాం. చూసారు కదా, ఇదంతా అయితే రోడ్డు. నేను వీడియో తీసాను, కొంచెం లెక్క అయితే వీడియో తీసాను, ఎందుకంటే లైటింగ్ నాకు నచ్చిన దగ్గర అయితే కొంచెం వీడియో తీసాను. ఇది వచ్చేసి అయితే నాకు ఏంటో అర్థం కాలేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి అయితే షేర్ చేశారండి, మరి అక్కడ ఏంటందని నాకు తెలీదు, కానీ ఈ వీడియో తీసాను అనమాట, అంతే. ఇంకంతేనండి, నా వీడియోస్ అయితే నైట్ వీడియోసే ఎక్కువ వస్తున్నాయి, ఏమనుకోద్దు. నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంది. పెద్ద శాప్ వెళ్ళిపోయిందండి, ఇప్పుడు మీకు కనిపించలేదు, నేను సరిగ్గా వీడియో తీయలేదు, ఎందుకంటే కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకేనండి, బాయ్ బాయ్.